హైదరాబాద్ టు విజయవాడ హైవే ప్రమాదకరంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ టు విజయవాడ హైవే ప్రమాదకరంగా మారింది. అడుగుకో గుంతతో వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని వనస్థలిపురం, ఆటో నగర్, హయత్ నగర్ వరకు ఎక్కడ చూసుకున్నా కూడా అడుగడుగున గుంతలు ఇటు వాహనదారులకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిత్యం కంకర తేలి గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద ప్రమాదాల బారిన పడుతున్నామంటూ ఇటు వాహనదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు రోడ్డు విస్తరణ పనులు కూడా నత్తనడకన సాగుతుండడం, ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇటు వనస్థలిపురం చౌరస్తా దగ్గర చేపడుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఆలస్యంగా అవుతుండటంతో నిత్యం కూడా ఇటు గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద వాహనదారులు సర్కస్ ఫీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే ఇటు మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వనస్థలిపురం చౌరస్తా దగ్గర ఉన్నాను. సో ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ మనం ఒకసారి చూద్దాము. పనామా దగ్గర నుంచి మొదలుకొని ఏదైతే ఇటు వనస్థలిపురం చౌరస్తా కానివ్వండి, అదేవిధంగా ఆటో నగర్ చౌరస్తా, హయత్ నగర్, పెద్దంబర్పేట్, ఈ రోడ్డు మార్గం అంతా కూడా దాదాపు ఒక 10 కిలోమీటర్ల మేర వరకు ఎక్కడికక్కడ కూడా గుంతలమయంగా మారి కంకర తేలి అధ్వానంగా మారినటువంటి దృశ్యాలే కనిపిస్తాయి. నిత్యం కూడా ఎవరో ఒక వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడడం, ఈ గుంతల్లో పడి గాయాల పాలవడం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం దుమ్ము ధూళితో అధ్వానమైనటువంటి రోడ్ల మీద ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్గం హైదరాబాద్ టు విజయవాడ హైవే. సో NH65గా ఉన్నటువంటి ఈ హైవే మీద ముఖ్యంగా ఇటు స్టేట్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే అధికారులు కానివ్వండి, ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో ముఖ్యంగా రోడ్లు అయితే అధ్వానంగా మారినటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంత వాసులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. నరసింహారెడ్డి గారు, చెప్పండి, ఏంటి రెగ్యులర్గా మీ సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ? అసలు దాదాపు ఒక 4 నెలల నుండిగా ఈ 4 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ముందు వర్షాకాలం రావడంతో వర్షాకాలంలో లెవెల్స్ కరెక్ట్ సరిపోక RNBకి ఇక్కడ GHMCకి కోఆర్డినేషన్ లేకపోవడమే. గతంలో కూడా మేము చెప్పినాము, ఇది గుంటలాగా సాసర్లాగా అయిపోయింది. ఇది రావడంతో మొత్తంగా వర్షాకాలానికి ఒక్కరోజు చిన్న చిన్న వర్షాలు వస్తేనే క్వాలిటీ బాగాలేక BTA వేస్తారు, బ్లాక్ టాప్, అది మొత్తం కూడా ఏడిపోతుంది. ఈరోజు వేసిపోతారు, రేపే ఎగిరిపోతుంది. అందులో కాకుండా ఇక్కడ ఫ్లైఓవర్ వేయాలని చెప్పేసి మేము ప్రపోజల్ చేయడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా వర్క్ స్టార్ట్. కానీ అంతలోపల జరగాల్సినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో, ఎల్బీ నగర్ నుంచి విజయవాడ పోయేటువంటి చౌటుప్పల్, సూర్యాపేట పోయేటి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ఉంటారు. ఇక ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు. ట్రాఫిక్ వాళ్ళు ఎంతసేపు ఎవరికి టోపీ లేదు, ఎవరికి హెల్మెట్ లేదు, ఎవరికి బెల్ట్ లేదు అని చెప్పి చూసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ ఈ గుంట పడితే ఈ గుంటలో ప్రాణం పోతుంది. ఇక్కడ స్కూల్ పిల్లలు పట్టుకోవద్దు, ఉద్యోగస్తులు ఎంతమంది పోతారని ఒక్క లెక్క తీస్తలేరు. ఎంతసేపు వాళ్ళు వసూలు చేసుకోవడానికి ట్రాఫిక్ వాళ్ళు దిక్కున్నారు, ఈ ట్యాక్సులు వేసుకోవడానికి GHMCలు ఉన్నారు. ఈ రోడ్లు ఓడిపోడ్చాలి. ఈ రోజు నిత్యం ప్రమాదాలు జరుగుతుంటే ఎవరు పట్టించుకోవాలి? దీనికి అంతా పూర్తి బాధ్యత కూడా GHMC బాధ్యత వహించాలి. చూడొచ్చు, ఇది పరిస్థితి. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా అధ్వానంగా దారుణమైనటువంటి రోడ్లు ఉన్నాయి. సో ఇటీవల కురిసిన వర్షాలకైతే మొత్తం ఎక్కడికక్కడ కంకర తేలి గుంతలమయంగా మారినటువంటి పరిస్థితి ఇటు పనామా నుంచి మొదలుకొని హయత్ నగర్ వరకు ఉంది. ఎక్కడికక్కడ మనం చూస్తున్నాము, ఈ గుంతల్లో వెళ్ళాలంటే ఒళ్ళు హూనం అయిపోతుంది, రోడ్లు అంత హీనంగా ఉన్నాయంటూ వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. సో ఇది మనం చూస్తున్నాము, సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది. మొత్తం ఎక్కడికక్కడ కూడా కంకర తేలి ప్రమాదకరంగా, ఈ కంకర తగిలి చాలా మంది తలలకు కూడా గాయాలు అవుతున్నాయని కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు నాణ్యత పాటించకపోవడం కాంట్రాక్టర్ల మూలంగానే ఇదంతా జరుగుతుంది. RNB అధికారులకు, నేషనల్ హైవే అధికారులకు, అదేవిధంగా GHMC అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మూలంగానే నిత్యం నానా అవస్థలు పడుతున్నామంటూ కూడా ఉన్నటువంటి ఏదైతే స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం కదా. పనామా నుంచి మొదలుకొని హయత్ నగర్ మార్గంలో ఎక్కడికక్కడ కూడా గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద వాహనదారులు అయితే నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది విజయవాడ హైవే మీద ఉన్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి.